మిత్రులారా, చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, అసలు ఈ కాలంలో చాలామంది విడిపోవడానికి అసలు కారణం ఏంటి? జ్యోతిషంలో ఏమైనా తేడా ఉందా? వాడు ప్రతి వాళ్ళు ఇప్పుడు జ్యోతిషం వెతుక్కుంటున్నారు కదా, జాతకాలు చూసుకుంటున్నారు కదా, చూసుకునే పెళ్లి చేసుకుంటున్నారు. ఎందుకు అలాగా? పూర్వకాలం అందరూ ఇలాగే చేసేవారా? జాతకాలు లేకుండానే మా తాతయ్యలది, అమ్మమ్మలది పెళ్ళిళ్ళు అన్నీ అలాగే జరిగాయి. మరి వాళ్ళందరూ ఏళ్ల తరబడి కాపరాలు చేసి ముసలివాళ్ళు అయిపోయి శతాధిక వృద్ధులుగా జీవితానికి సాధించారు. మరి వాళ్ళ వీళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారు అని ప్రశ్నిస్తారు చాలామంది. నిజమే, అందరూ ఏమీ జాతకాలు సరిగ్గా చూసుకునేది లేదు. ఎవరి జాతకం వాళ్ళిద్దరికి సరిపడే జాతకం మీద ముహూర్తం చూసుకోవడం, పెళ్లి ముహూర్తం చేసుకోవడం, అయిపోవడం అంతే. ఇద్దరికి సరిపోయింది లేదని చూసుకోవడం అనేది పెద్ద పెద్ద మహారాజులు తప్ప మామూలు సామాన్యమైనటువంటి పండితులు కూడా అది చూసుకోవట్లేదు. వంశం బాగుంటే చాలు ఇచ్చేస్తున్నారు. కానీ ఇక్కడ అలా కాదు, ఆలోచించాలి. ఇప్పటి కాలమాన పరిస్థితులు వేరు, అప్పటి కాలమాన పరిస్థితులు వేరు. అప్పుడేంటి, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒక్కొక్క కుటుంబంలో 100 మంది, 150 మంది, 200 మంది అలా ఉండేవారు. కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ కలిసి ఉండేవారు. ఒకవేళ ఎవరికైనా సరే నవదంపతులు కానీ లేదా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాపలు చేసిన వాళ్ళ మొగుడు పిల్లల్లో కానీ గొడవలు వస్తున్నట్టయితే వాళ్ళు ఏం చేస్తారు? పెదనాన్ని అడగాలి, తాతయ్యని అడగాలి, పెద్ద తాతయ్యని అడగాలి. పెద్ద తాతయ్య ఏం చెప్తాడో అది చెప్తాను అని చెప్పుకున్నాం అంటే, సరే చెప్పుకోండి, నా తప్పు మీ తప్పు ఆయనే చెప్తాడు అని ఒకటి. ఇలాగా ఒక భరోసా ఉండేది. ఆ తాతయ్యకి చెప్పుకుంటే మనకు బాధలు తీరుతాయి, న్యాయం జరుగుతుంది ఒక అభిప్రాయం ఉండేది. అదే అభిప్రాయంతో తాతయ్య కూడా ఏం చేసేవాడు, ఎవరి వైపు న్యాయం ఉందో చూసుకుని ఆ న్యాయం వైపై నిలబడి, అందులో ప్రధానమైనటువంటి ధర్మం అమ్మా అడిగేవాడు, నీ ధర్మం ఏంటి తల్లి? భర్త పట్ల నీ ధర్మం ఏంటి? ఎదురు తిరగకపోవడం. కానీ ఎదురు తిరిగి మాట్లాడేవు కదా, అతని కోపం రాదా? చెప్పు, న్యాయమా అని ఆమెను మందలించేవాడు. నాయన మన ఇంటికి నమ్ముకుని వచ్చిందే, పాపం పాపం అందరినీ వదిలేసిందే, చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి తల్లిని, తండ్రిని, బంధువుల్ని, అక్కచెల్లెల్ని అందరినీ వదిలేసి తను ఒక్కరిగా ఒంటరిగా మన ఇంటికి వచ్చింది. పాపం ఆమెను ఎంతో ప్రేమగా చూసుకోవాల్సింది పోయి ఇలా అధికారం చెలాయిస్తే ఎలాగరా నాన్న? పాపం మన వంశాన్ని నిలబెట్టడానికి వచ్చిందిరా అని వీడికి చెప్పేవాడు. నిజమే కదా, పాపం కదా, అయ్యో అలాగే చూడాలి కదా, అనవసరంగా నేను ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించానా? నిజమే కదా అని అనుకునేవాడు. ఆమె కూడా అవును కదా, నా ధర్మం కాదు కదా, అతన్ని ఎదిరించడం నా ధర్మం కాదు కదా. ఎంత కోపం వస్తే మాత్రం ఆ కోపానికి పరిష్కారం వేరే విధంగా వెతుక్కోవాలి, కానీ ఆ భర్త మీద చూపించడం ఏంటి? న్యాయం కాదు కదా అని ఆమె కూడా ఆలోచించేది. ఇంకక్కడి నుంచి ఇద్దరికీ ఒకరు చూసుకోగానే ఆ కోప సంబంధమైనటువంటి, క్రోధ సంబంధమైనటువంటి భావాలు లేవు. ఎంత వేగం ఇద్దరు కలిసిపోదామా, క్షమాపణ చెప్పుకుందామా, కలిసిపోదామా అన్న భావన అప్పుడే మొదలైపోయింది. దాంతో ఆ తల్లిదండ్రులు, ఆ పెద్దలు అందరూ కూడా సరదాగా వచ్చి వాళ్ళిద్దరిని కలిపేసి ఇంకెప్పుడు ఏ విధమైన పొరపాటు లేకుండా చూసుకోండి అని చెప్పేవారు. వాళ్ళు చెప్పాల్సింది ఆయన చెప్పాల్సింది వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది పూర్తిగా విని అప్పుడు ధర్మాలు అక్కడ ప్రధానంగా ధర్మాన్ని ఆధారంగా చేసుకుని ధర్మాధరణ ఆధారముగా వాళ్ళని కలపడం జరిగేది. ఇక్కడ ధర్మము అనే మాట ఉంది చూసారా, అది ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో ఎవరి దగ్గర లేదు. అదే ధర్మము రూపాంతరం చెంది చట్టము అనే పేరుతోటి ఒక సంస్థ ఏర్పడింది, అదే న్యాయస్థానం. అక్కడికి వెళ్తున్నారు అందరూ, అక్కడ ఏంటంటే అది కుటుంబము పరిస్థితి కాదు, అక్కడ భార్య వైపు భర్త వైపు అని కాదు. అక్కడ ఇష్టము ప్రధానంగా చూసేవారు. ఇష్టమైతే ఉంటుంది, అది మానే అని, అది అంతే తప్ప ఇంకేం ఆలోచించేది లేదు. ఇంకేంటంటే జనాభా పెరిగిపోతే విడగొట్టేస్తూ ఓ పని అయిపోతుంది, అంతవరకే అక్కడ ఆలోచించేది. ఆ న్యాయం ఇక్కడ ధర్మం వేరు, కుటుంబ ధర్మం వేరు, అక్కడ న్యాయస్థానంలో చెప్పబడే ధర్మం వేరు.
అది సామాజిక ధర్మం, ఇది కుటుంబ ధర్మం. కుటుంబ ధర్మం ఎప్పుడూ కూడా కలిసి ఉండడానికే ప్రయత్నం చేస్తుంది అనేక విధాలుగా. ఎక్కడెక్కడ ఎలా ఎలా ఉన్నా సరే, ఎంత ఉన్నా, ఎంత కోపం ఉన్నా, ఎంత తప్పు ఉన్నా, భార్యది ఎంత తప్పు ఉన్నా సరే క్షమించవలసిన ధర్మం భర్తకు ఉంది అని చెప్పేవారు. భర్తది ఎంత దుర్మార్గుడుగా ఉన్నా సరే భరించవలసిన ధర్మం, కర్తవ్యం భార్యకు ఉంది అని చెప్పేవారు. ఇంచేత ఇద్దరు కలిసి ఉండడం అనేది ప్రధాన కర్తవ్యం. కలపాలి, వీళ్ళిద్దరిని కలపడం అనేది వాళ్ళ ధర్మం అంతే. అదే భావనతోటి వీళ్ళు ఉండేవారు, ఆ ప్రకారంగా చేసేవారు, సరైన ఒప్పుకునేవారు. కానీ ఇక్కడ ఒక్కొక్క విషయాన్ని పూర్తిగా లాగి 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 సంవత్సరాలు చేసి ఆఖరికి ఎప్పుడో విడాకులు ఇస్తారు. అది కూడా ఉద్దేశం అదే, వాళ్ళకి ఎక్కువ రోజులు దూరంగా ఉంచకుండా కలిసి ఉండేలా ఏర్పాటు చేయడం కొన్నాళ్ళు, మరికొన్నాళ్ళు దూరంగా ఉంచి విడాకులు లేకుండా చేయడం కొన్నాళ్ళు. ఇలాగా కోర్టు కూడా వీళ్ళకి న్యాయం చేస్తుంది వాళ్ళని కలుసుకోవడానికి. అయినా ప్రపంచంలో రకరకాలైన కలర్స్కి, మోజుకి అలవాటు పడిపోయింటండి మనుషులు. ఏమైనా సరే అతని నుంచి దూరం ఉంటే సుఖంగా ఉంటాను అనుకుంటున్నారు, భ్రమలో పడుతున్నారు. ఆ భ్రమలోనే వాళ్ళు చేస్తున్నారు, బతుకుతున్నారు. అందువల్ల వాళ్ళు తొందరగా విడిపోతున్నారు. ఇప్పుడు చూసారా, చెప్పాను చూసారా, ఇప్పుడు జాతకాలు ఎందుకు చూస్తున్నారు? కలకాలం కలిసి ఉండాలని ఉండేలాంటి మనస్తత్వం కలిగి ఉండాలి. పూర్వకాలంలో జాతకంతో పని లేదు, అప్పుడు కూడా కలిసి ఉంటారంటే దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఇది వారం వారం దెబ్బలాట్లు వస్తుంటాయి, పెద్ద గొడవలు వచ్చేస్తుంటాయి. అయినా కానీ ఆఖరికి ఏమంటారు? పెద్ద తాతయ్య. తాత ఎవరు? అంతకన్నా పెద్దవాడు ఇంకొక తాత, వాడు పెద్ద అక్కడ కుటుంబానికి. ఆ పెద్ద తాతయ్యకి చెప్పుకుంటారు. వీళ్ళ తల్లి కాదు, తండ్రి కాదు, వీళ్ళ తల్లి తండ్రి కాదు, వాళ్ళ తల్లి తండ్రి కాదు, ఎక్కడో పెద్ద తాత. ఆయన చెప్పినట్టు వింటారు అక్కడ. అది కుటుంబ పెద్ద ఆయన. సరే అక్కడికి వెళ్తుంది, రచ్చబడిన అందరికీ తెలుస్తుంది అని ఒక భయం ఒకటి ఉంది. ఆ భయం వల్ల కొందరు అసలు విడిపోయే ప్రసక్తి రాదు. పెద్ద తాతయ్య దాకా ఎందుకు మనమే చూసుకుందామని అంటారు. ఒకరు వాళ్ళే కాంప్రమైజ్ అయిపోతారు. ఇంక మరీ తప్పదన్నట్టుగా అనుకుంటే ఒకరు భీష్మించి కూర్చుంటే పెద్దవాళ్ళు దిగుతారు. అక్కడ వాళ్ళు ఆఖరికి ఎలాగోతే కలిపేస్తారు, మళ్ళీ మామూలు అయిపోయి జీవితం. ఒకడు వాళ్ళకి ధర్మాలు ఉన్నాయి, ధర్మాచరణ ఉంది. భర్తని భరించాలి, భార్యని భరించాలని, భర్తని గౌరవించాలని, ఇలాంటి ధర్మాలు ఉన్నాయి. ఆ ఆధారం ప్రకారంగా వాళ్ళు జీవితాన్ని గడిపేవారు. ఇప్పుడు అలా కాదు కదా, కష్టం. అందుకనే జాతకాలు చూసుకుంటారు. జాతకాలు ఉన్నా మాత్రం ఏమి ప్రయోజనం? వాళ్ళకు కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. ఆ హద్దులు మీరితే భార్య వదిలిపోతుంది, భర్త అంతే. ఆ హద్దుల్లోనే వాళ్ళు జీవిస్తున్నారు, అలా ఉంటున్నారు. అది సంగతి. ఇప్పుడు నేను విడిపోవడానికి కారణం అది. విడిపోవడానికి కారణాలు అనేకం. ఇప్పుడు పప్పులో ఉప్పు తక్కువైంది, రోజు అదే పనా నీకు అని విడాకులకు అప్లై చేస్తాడు.